అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్ద్యం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. గోష్ఠి వారికి అందరికీ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలని తెలియచేస్తూ ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని స్పష్టంగా చక్కగా అనుసంధానం చేసినటువంటి హేమను మనసారా అభినందిస్తున్నాను. శ్రితాస్యన్యై అనే శ్లోకం చాలా బాగా చదువుతున్నారు అనుకునేసరికి ఒక్క చోట చిన్న తేడా వచ్చింది. మూడవ పాదంలోనూ మొదటి పాదంలోనే మీరెక్కడ ఊనిక పెట్టాలో అక్కడ పెట్టడం లేదు. శ్రితాస్యన్యై అని చక్కగా ప్రారంభం చేశారు, కానీ ఏతదోషాన్ అంటున్నారు. అక్కడ ఏతద్దోషాన్ దా కింద దావత్తు రావాలన్నమాట. అక్కడ ఊనికి తప్పుతోంది. శ్రితాసన్యై అని చదువుతున్నారు, అక్కడ ఊనికి తప్పుతోంది. అంతా చాలా బాగా చదివారు, కానీ ఏతదోషాన్ అంటున్నారు. ఏతద్దోషాన్ దా కింద దావొత్తు పలకాలన్నమాట. ఏతత్ దోషాన్ అని విడదీసుకుంటే మామూలు దావే ఉంటుంది. దోషాన్ అన్న పదమే మీకు గుర్తుంటుంది, కానీ ముందు సంధితో ఎలా కలపాలో తెలియటం లేదు. అందుకని ఏతద్దోషాన్ దా కింద దా పలకాలి. ఇది చిన్న తేడా వచ్చింది ఉచ్చారణలో, శ్లోకంలో. మిగిలినంతా ఎక్సలెంట్ గా ఉంది. ఈ శ్రీమృణత్ర కోసం శ్లోకం కూడా చాలా బాగా చదివారు, విషయం అద్భుతంగా చెప్పారు. కానీ తారుణ్యము అనేది పదం, కారుణ్యము అంటున్నారు. అర్థం పూర్తిగా మారిపోతుంది అన్నమాట. కారుణ్యం అంటే కరుణ, కరుణ యొక్క భావము కారుణ్యము అని, అది కరుణ అనే అర్థంలో వస్తుంది. తరుణత్వం, యువ తరుణత్వయోహో అని మనకి ఘనకనక జీతి అనే దాంట్లో తరుణత్వం అని వస్తుంది చూసారా. ఆ తరుణత్వము యొక్క భావము తారుణ్యము అని అనబడుతుంది అనమాట. అంచేత అక్కడ పదం పూర్తిగా మారింది. కారుణ్యము కాదు, ఇది తప్పనిసరిగా సవరించుకోవాలి. తారుణ్యము, తా అనేది పదం అక్కడ. తరుణత్వము మనకి రిఫరెన్స్ కి యువ తరుణత్వయో అంటే యువత్వము తరుణత్వము, యువత్వానికి ముందుండేటటువంటి అవస్థ అని మనం చెప్పుకున్నాము. కౌమారము, యవ్వనము, జర ఇలా వరుస్తుంది కదా. బాల్యము, కౌమారము, యవ్వనము, జర ఈ 4 అవస్థలను ప్రధానంగా తీసుకుంటే కౌమారం నుంచి యవ్వనాన్ని పొందడానికి మధ్యని ఉండేటటువంటి ఆ సంధి ఏదైతే ఉంటుందో దాన్ని తారుణ్యం అని అంటారనమాట. ఆ దశని వర్ణించారు అని చాలా స్పష్టంగా చక్కగా విషయాన్ని అనుసంధానం చేసినటువంటి హేమకి ఎప్పట్లాగే చక్కగా ఇతోధికమైనటువంటి శ్రద్ధ, చక్కటి అవగాహన, మంచిగా వివరించగలిగేటటువంటి సామర్థ్యం, ఇవి
చక్కగా ఇంకా 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 వృద్ధిని పొంది ఆచార్య అనుగ్రహంతో సద్గ్రంథాధ్యయనం సఫలమై ఏకాదశి కాబట్టి ఇవాళ ఆమె చేసిన ఈ ప్రయత్నానికి ద్విగుణమైనటువంటి భగవద్ అనుగ్రహము, అమ్మ అనుగ్రహము లభించాలి అని ప్రార్థన చేస్తూ ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేయాలి. ఎంతో మందికి తనకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తులకి చక్కగా ఇలాంటి సద్గ్రంథాలలో ఉండే మంచి విషయాలని అందిస్తూ సంప్రదాయ సేవ చేసుకోవాలి, గ్రంథ సేవని చేసుకోగలగాలి అని మనసారా మంగళాశాసనం చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం ముందుగా ఒక అరగంట పాఠం చెప్పేసుకుందాం. 2:45 వరకు పాఠాన్ని కొనసాగించుకుందాం. ఏకాదశి పూట పాఠం మానుకోవద్దు. ఇవాళ మనసారా పూర్తిగా శ్రీగుణరత్న కోశాన్ని హాయిగా కలిసి అనుసంధానం చేసుకుందాం. ఏకాదశి సందర్భంగా అమ్మ గుణగానం చేసుకోవడం అనేది ప్రధాన అంశం అయితే ఇవాళ చేస్తే ఒకసారి చేస్తే దానికి ఎన్నో రెట్ల ఫలితం రావస్తుంది అనేటటువంటి ఆశ ఒకటి. అంతేకాదు మళ్ళీ ఏకాదశి నాటికి మనం ఒక విశేషమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నులం అవుతాము, దానికి సన్నద్ధులంగా ఉంటాం. కాబట్టి ఆ కార్యక్రమం మన చేత నిర్విఘ్నంగా నిర్వహింపచేయమని విశేషించి గోష్ఠివారం అందరం కలిసి చేసేటటువంటి ప్రార్థనగా ఇవాళ శ్రీగుణరత్న కోశం అంతా కలిసి అనుసంధానం చేసుకుంటాము. అరగంట ఆ సమయం సరిపోతుంది. 2:45 నుంచి 3:15 వరకు ఇది ఈనాటి మన వ్యాసంగంలో ఉండేటటువంటి క్రమంగా భావిద్దాం. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో అన్మ్యూట్లో ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారో వాళ్ళు మ్యూట్లో పెట్టుకుంటే సరిపోతుంది. గుడ్. ముందుగా మనం శ్లోకానుసంధానం తర్వాత చేస్తున్నాం కాబట్టి మొదటి శ్లోకము నిన్నటి శ్లోకము చదువుకుంటూ కొత్త శ్లోకం అర్థానుసంధానం చేసేసుకుందాం. శ్రియై సమస్తచిదచిద్విధానవ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచైకృతోంజలిః ఆమర్యాదమకంటకం స్తనయుగం నాజ్యాపి నాలోకిత బ్రూభేదస్మిత విభ్రమాజహతి వా నైసర్గికత్వాయసః సూతే శైశవ యౌవన వ్యతికరో గాత్రేషు తే సౌరభం భోగస్రోతసి కాంతదేశిక కరగ్రాహేణ గాహక్షమః. అమ్మ తిరుమేనిలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి అతిశయం నిన్నటి శ్లోకంలో చెప్పారు. హేమ స్పష్టంగా చెప్పారు కాబట్టి మళ్ళీ ఆ విషయాలు ప్రస్తావన చేసుకోక్కర్లేదు. కానీ తెలుసుకోవాల్సిన అంశం, ఆ తాత్పర్యం ఎక్కడ గ్రహించాలి అంటే శ్లోకంలో మనకి సూతే శైశవ యౌవన వ్యతికరో గాత్రేషు తే సౌరభం అన్న చోట సౌరభము అంటే పరిమళం అని కదా మనకి తెలుసు. శరీరానికి నీ గాత్రములయందు ఒక కొత్త పరిమళాన్ని కలుగచేస్తోంది అని అన్నారు కదా. ఈ పరిమళం అన్నదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే తాత్పర్యాంశంగా ఒక ప్రత్యేకమైనటువంటి అందాన్ని కలిగిస్తోంది అని అనుకోవాలి. ఇక్కడ అంటే ఈ రకమైనటువంటి ఈ వయో వికాసం నీ దివ్య తిరుమేనికి ఒక శ్రేష్టతని చేకూరుస్తోంది, ఒక అతిశయాన్ని కలిగిస్తోంది అని అంటున్నారనమాట. అంటే అది వాసన వస్తోంది, ఒక కొత్త పరిమళం వస్తోంది అని చెప్పడం కాదు, ఒక కొత్తదనాన్ని సంతరించుకుంటోంది అనేటటువంటి భావనతో. అంటే సాధారణంగా ఒక వయస్సు ఉంటుంది, కానీ అలా కాకుండా ఈ రెండిటికి మధ్యన ఉండేటటువంటి ఆ స్థితి ఏదైతే అవుతుందో, అంటే ఎలాగైతే గర్భవతి అయినటువంటి స్త్రీ ఆ కొత్త శరీరంలో తిరుమేనిలో ఒక రకమైనటువంటి కొత్త వెలుగు ఎలాగైతే నిండుతుందో, అలాగే ఇప్పుడు ఈ సంధి దశలో ఆ తిరుమేనికి ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి అందం అది స్పష్టంగా ఈ తిరుమేనిలో వ్యక్తమవుతోంది అని అంటున్నారు అనేదాన్ని అక్కడ మనం అవగాహన చేసుకుంటే సరిపోతుంది. చిన్న టెస్ట్ పెట్టుకుందాం, ఏకాదశి కదా, మనం ఎందుకు అన్ని చేసుకుందాం కాబట్టి. సూతే అనేటటువంటిది క్రియాపదం కదా. ఇది ఇంచుమించుగా మనకి ఈ పదప్రయోగం జరిగినటువంటి ఒక శ్లోకం ఏమైనా గుర్తు చేసుకోగలమా? ఉందా ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగం? అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. సాయుజ్యస్య యదేవ సూతిః. ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు నేను అందించాను కాబట్టి మీకు వెంటనే శ్లోకం గుర్తొచ్చేస్తుంది.
సాయుధ్యస్య యద్దూరే మనసో అనేటటువంటి శ్లోకంలో సాయుధ్యస్య యదేవ సూతిః, సూతి అంటే ప్రసూతి అంటే కలిగించేది అని అక్కడ అర్థం చెప్పుకున్నాము. అక్కడ సూతిః అని పదప్రయోగం, ఇక్కడ సూతే అనేది పదప్రయోగం. సమానమైనటువంటి క్రియ మనకు అక్కడ పదం అక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి అని గుర్తు చేసుకుందాం. అలాగే కలిగిస్తుంది అంటే మనలో అలాంటి ఒక భావనని ఏర్పడేటట్లుగా చేస్తుంది అనడానికి మనం రోజు అనుసంధానం చేస్తున్నటువంటి శ్లోకం, అందులో మనసో దుహానం సౌహార్దం అని ఒక ప్రయోగం ఉంది చూడండి. సౌహార్దం దుహానం అంటే కలిగేటట్లుగా చేస్తుంది. దోహనం అంటే వృద్ధి పొందించడం, పితకడం అని అనుకున్నాం కదా. దుహానం అంటే అలా కలిగేటట్లుగా, అది చేపేటట్లుగా చేస్తోంది అని అంటాను చూసారా. ఇంచుమించుగా దీనికి సమానార్థకంగా మనం ఆ పదప్రయోగాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక ఇంకొకటి ప్రశ్న అడుగుతాను. నిన్నటి శ్లోకంలో సంబోధన పదం లేదు అస్సలు. ఆ విషయం హేమ చెప్పలేదు, కానీ మనం నిన్న చెప్పుకున్నాము. నిన్నటి శ్లోకంలో సంబోధనార్థకమైనటువంటి పదం ఏదీ లేదు. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇందిరాయాహ ఇలాంటి లక్ష్మీవాచకమైనటువంటి పదం కూడా నిన్నటి శ్లోకంలో ఎక్కడా లేదు. గమనించండి, ఎక్కడ లక్ష్మీ శబ్దము కానీ సంబోధనార్థకమైనటువంటి లక్ష్మీవాచకమైనటువంటి పదం కానీ మనకి నిన్నటి శ్లోకంలో లేదు. ఇది ఒక్కటేనా? ఇలాంటి శ్లోకం ఇంకా ఇంతకు ముందు మనం చెప్పుకున్న శ్లోకాలలో ఉందా? ఒక క్లూ ఇస్తాను నేను. 3 శ్లోకాలు ఒక క్రమం అని మనం చెప్పుకున్నాం కదా. చూడడం, చేరడం, ఆశ్రయించటం అని ఒక 3 శ్లోకాలు మనం ఒక క్రమంలో చెప్పుకున్నాం. అందులో మొదటి శ్లోకంలో సంబోధన పదం ఉండదు. గుడ్. 37 నెంబర్ పెట్టారు. అది ప్రణమదను విధిత్సా అనేటటువంటి శ్లోకం. ఆ శ్లోకం ఒక్కసారి గమనించండి. అందులో కూడా సంబోధనార్థకమైనటువంటి పదము ఉండదు, లక్ష్మీవాచకమైనటువంటి పదము అందులో ఉండదు. ప్రణమదను విధిత్సా వాసనా నమ్రమగ్రే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చెంచంపక స్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామ భూమి. ఎక్కడా కూడా మనకి సంబోధన ఉండదు, వర్ణన తప్ప. ఇందిర, లక్ష్మి ఇలాంటి పదాలు కూడా మనకు అందులో కనిపించు. అదొక శ్లోకము. ఇదొక శ్లోకము సంబోధనారహితంగా అమ్మకి వాచకములైనటువంటి పదాలు లేకుండా ఉండేటటువంటి శ్లోకాలు. సో మనం చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసేసుకున్నాం ఏకాదశి పూట. ఇప్పుడు మనం కొత్త శ్లోకాన్ని అర్థంతో అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ఇందులో కూడా చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇందులో అమ్మని ఒక పూల మాలిక అని చెప్తున్నారు. ఏమని? పూల మాలికగా చెప్తున్నారు. ఈ శ్లోకం చదువుకున్న తర్వాత టైం ఇస్తున్నాను, అందుకే మీరు ఈలోగా ఆలోచిస్తున్నారని. ఇది వినకుండా ఆలోచించకండి, వింటూనే ఆలోచించండి. అమ్మని ఇంతవరకు వేటితో పోల్చి చెప్పారు, ఇప్పుడు పూలమాలికగా చెప్తున్నారు కదా. ఇంతకు ముందు ఎలా పోల్చి చెప్పారు అనేదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈలోగా మీరు ప్రిపేర్ అవ్వండి, నేను శ్లోకానికి ముందు అర్థాన్ని చెప్తూ ఉంటాను. శ్లోకం అనుసంధానం చేద్దాం. ఆమోదాద్భుతశాలి యౌవన దశా వ్యాకోచమమ్లానిమత్ సౌందర్యామృత సేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమనః సందర్భణం దేవితే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధింమామకాండాకులం. మరొకసారి. ఆమోదాద్భుతశాలి యౌవన దశా వ్యాకోచం అమ్లానిమత్ సౌందర్యామృత సేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమనః సందర్భణం దేవి తే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం ధింమామకాండాకులం. ఇది శ్లోకం. ఇప్పటికి 2 ఆన్సర్లు పెట్టారు.
మీరు ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ముందు దాన్ని క్లియర్ చేసేసుకుందాం, తర్వాతే శ్లోక అర్థంలోకి క్రియాపదంలోకి మనం వెళదాం. అమ్మని మంగళ దీపరేఖ అన్నారు రెండవ శ్లోకంలో. శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ, దీపరేఖగా పోల్చి చెప్పారు. అలాగే లక్ష్మీ కల్పవల్లి అన్నారు మూడవ శ్లోకంలో. కల్పలత అని ఒక పోలికని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే మొన్ననే మనం అనుసంధానం చేసుకున్నాం, శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి అని. గుడ్. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, విజయధ్వజంగా చెప్పారు. అది కూడా విజయధ్వజం కంటే అక్కడ ఎన్నో రకాలైనటువంటి జెండాలని మనం చెప్పుకున్నాము. మంగళ సూచకమైన మంగళాలని వృద్ధి చేసేటటువంటి విజయధ్వజము అని అదొకటి మనం అనుసంధానం చేసుకున్నాం. ఇది కాకుండా కల్పలత లాంటిదే మరొక లతని కూడా చెప్పారు. ఏది అది? శ్రీరంగ హర్మ్యతల అన్నట్టే వస్తుంది అక్కడ కూడా. శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే, కనకలత అని కూడా పోల్చి చెప్పారు. శ్రీరంగ హర్మ్యము ముంగిలిలో ఉండేటటువంటి బంగారు తీగ అని ఒక పోలికని మనకి చెప్పారు. అలాగే కనకలత చెప్పారు, కల్పలత చెప్పారు, అలాగే దీపరేఖ అని అన్నారు, మంగళధ్వజము అని కూడా అన్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా పోలికలు చెప్పారా? చెంచ చంపక స్రక్ సమానం అన్నారు. అయితే సంపెంగ పూల మాలికల కాక దివ్య కాంతి కలిగి ఉన్న దేహము అని చెప్పారు అక్కడ. అంచేత ఇది దీపంగానే చెప్పడం, కల్పవల్లిగానే చెప్పడం, వైజయంతిగానే చెప్పడం, అలాంటివి తీసుకుంటే నేను 4 చెప్పాను. ఇంకా మనకి ఏమైనా ఉంటే ఆలోచించండి. ఇంకొకటి చెప్పాలి అంటే గృహలక్ష్మి, ఇది కొంచెం కామన్ గా అనిపిస్తుంది మనకి. ఎంచేత అంటే శ్రీరంగరాజ ప్రణయిని ఇలాంటి పదాలతో ఇది కామన్ గా అనిపించవచ్చు. కానీ శ్రీరంగేశ్వర గేహలక్ష్మి, గృహలక్ష్మిగా కూడా అందులో మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి అమ్మని ఒక సుమనస్సందర్భణం, ఒక పువ్వుల యొక్క కూర్పు అంటే పూలమాలిక అని చెప్తున్నారు. పూలమాలికకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ అమ్మ తిరుమేనులో మనకి సమన్వయం చేసి చెప్తారు. ఇప్పుడు శ్లోకంలో క్రియాపదం చూద్దాం. అర్హతి అనేది ఇందులో ప్రధానంగా ఉండేటటువంటి క్రియాపదం. అర్హతి అంటే తగి ఉన్నది అని అర్థం. సంబోధన అర్థకమైనటువంటి పదాలు 2 ఉన్నాయి చూడండి. శ్రీరంగేశ్వరి ఒకటి, దేవి ఒకటి. శ్రీరంగేశ్వరి హే దేవి అని పిలుస్తున్నారనమాట. శ్రీరంగనాథుని ఇల్లాలు దేవి. దేవి శబ్దానికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆనందింప చేసేది, ఆనందమును పొందేది లేదా క్రీడించేది, ఏదైనా అర్థం చెప్పుకోవచ్చు దేవి. 2 సంబోధనార్థకమైనటువంటి పదాలు ఉన్నాయి. అర్హతి అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా ఇందులో చెప్పబడుతోంది. ఇంకొకటి ఒక రకమైనటువంటి ధిక్కారం. ధిక్కారం అంటే ఛి అనేటటువంటి ఒక మాట అన్నమాట. అది ధిక్ అనేటటువంటి ఒక పదం ఉంది. ఇందులో విశేషమైనటువంటి ఒక అర్థం వస్తుంది. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అమ్మని ఒక పూల మాలికగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పూలు మాలిక విడివిడిగా గమనించండి. పూల మాలికని తయారు చేయడం అనేది ఒక పెద్ద కళ. పువ్వులలో అందం చెడిపోకుండా ఉండాలి, కానీ మాలిక చాలా ముద్దగా చక్కగా కూర్పబడేటట్లుగా ఉండాలి. పువ్వులు దారం తెచ్చి వాటిని వరుసగా కట్టుకుంటూ వెళ్ళిపోవడం అయితే మాలిక అవదు. ఆ మాలికని కూర్చడంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత కనపడాలన్నమాట. పువ్వులుగా వేటిని చెప్తున్నారు, మాలికగా దేన్ని చెప్తున్నారు అంటే అమ్మ దివ్య శరీరం, దివ్య మేనిలో ఉండేటటువంటి అవయవాలన్నీ పువ్వులైతే వాటన్నింటినీ ఒక చోట కూర్చినటువంటి మాలిక అమ్మ యొక్క తిరుమేని అని అనుకోవాలి. అంటే విడిగా ఉండేటటువంటి పువ్వులుగా అవయవాలని భావించాలి. అవన్నీ ఒక చోట చేర్చి కూర్చబడినటువంటి ఒక మాలికగా తిరుమేనిని భావించాలి.
మరి అలా చేర్చి ఒక మాలికగా కూర్చాలి అంటే దారం కావాలి కదా, దారం లేనిది మాలిక కట్టడం అనేది సాధ్యం కాదు కదా. ఎంత మంచి పువ్వైనా సరే ఏదో ఒక తీగ ఉండాలి, ఏదో ఒక సూత్రం ఉండాలి. సూత్రం అంటే దారం అని అర్థం. మరి ఇలా ఈ అవయవాలన్నింటినీ కూర్చినటువంటి దారం ఏది అంటే మనం శ్రీరంగరాజస్తవంలో చెప్పుకున్నట్టుగా లావణ్యం. అది స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్క అవయవము చూడలేను అని బెంగపడకు, ఈ లావణ్యం నిన్ను కలుపుతుంది అంటున్నారు. అంటే పువ్వులని కలిపేది ఏమవుతుంది, దారం. అలాగే లావణ్య సూత్ర అర్పితం. ఆ తిరుమేనిలో ఉండేటటువంటి అవయవాలకు ఉండేటటువంటి లావణ్యం అన్నిటిలోనూ పాకి ఉంటుంది కాబట్టి పూలమాలలో దారం దాగి ఉన్నట్లుగా అంటారు. మనం పూలమాలికని తల మీద పెట్టుకుంటున్నాము అంటే దారాన్ని కూడా తల మీద పెట్టుకుంటున్నట్టే లెక్క. కానీ దారం పెట్టుకుంటున్నాము అని అనిపించదు కదా. దారం కనపడకుండా పువ్వులని గుచ్చడంలో ఉండేటటువంటి, కట్టడంలో ఉండేటటువంటి అందం అన్నమాట. అలాగే ఆ లావణ్యం అన్ని అవయవాలలోనూ అంతర్లీనంగా ఉంటుంది కనుక లావణ్య సూత్ర అర్పితం. లావణ్యం అనేటటువంటి సూత్రంతో కూర్చబడిన సుమనస్సందర్భణం ఈ పూలమాలిక అంటున్నారు. అంతేనా పూలమాలికకి ఉండేటటువంటి గొప్పతనం అంటే ప్రారంభం చేస్తున్నారు విశేషణాలని. ఆమోద అద్భుత శాలి, చాలా సులభంగా సాగిపోతుంది. ఆమోదాద్భుత శాలి. ఆమోదము అన్న పదానికి రెండు అర్థాలు ఉంటాయి, గమనించండి. ఆమోదం అంటే వాసన అని అర్థం, ఆమోదం అంటే ఆనందము అని అర్థం, గంధము అని అర్థము, హర్షము అని అర్థం అన్నమాట. ఆమోదశాలి, అద్భుతశాలి అనుకుంటున్నాం అంటే ఆనందాన్ని కలిగించేది, ఆశ్చర్యాన్ని కలిగించేది అని అనుకోవచ్చు. లేదా ఆమోద అద్భుతశాలి, అద్భుతమైన వాసనతో కూడి ఉన్నది అని కూడా అనుకోవచ్చు. పుష్పమాలిక దగ్గర అయితే విలక్షణమైనటువంటి గంధాన్ని కలిగి ఉండడం, ఇది అమ్మకి తిరుమేనిని సేవిస్తే ఆనందం కలగడం, లేదా స్వామికి ఆనందాన్ని కలిగించే అంత అందంతో నిండి ఉండడం. కనుక ఆమోదాద్భుతశాలి, ఆమోదము చేత అద్భుతాన్ని కలిగించే, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి లక్షణం కలిగినది అని అంటున్నారు. ఇదొకటి అమ్మ తిరుమేనిలో ఉండేటటువంటి ఒక గొప్పతనం. మంచి సుగంధం అన్నమాట, సౌగంధ్యం అంటారే అది. యౌవన దశ వ్యాకోచం. ఇప్పుడు పూలమాలిక ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే, మనము మాలికలు కొంటూ ఉంటాం, ఈ అమ్మే వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు అంటే అందులో అన్ని కసరు మొగ్గలు కట్టేస్తూ ఉంటారు. విడకుండా ఉండేవి, విడడానికి అవకాశం లేకుండా ఉన్నవి అయినటువంటి వాటిని కూడా కూర్చి కట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మాలిక కొంచెం వ్యగ్రంగా ఉంటుంది, అంత ఇంపుగా అనిపించదు. కానీ అమ్మ ఈ తిరుమేని అనేటటువంటి ఈ మాలికలో ఉండే పువ్వులన్నీ కూడా అవి యవ్వన దశ వ్యాకోచములు అంటే చక్కగా విచ్చుకుంటూ ఉండేటటువంటి స్థితిలో ఉండేటటువంటి పూలతో కూడిన మాలికలు. వ్యాకోచం అంటే ఇక్కడ వికాసము. ఎప్పుడు వికాసం అంటే మల్లె మొగ్గలు సాయంకాలం కట్టాము అంటే అవి విడే సమయం వచ్చేసరికి అది ఎలాగైతే చక్కగా వికాసాన్ని పొందుతుందో, అమ్మ శరీరంలో కౌమారము యవ్వనము సంధి దశలో ఉంది కాబట్టి ఈ దివ్య అవయవాలలో ఉండే శోభ ఇంకా ఇంకా వికాసాన్నే పొందుతుంది. కనుక మంచి వాసన ఉంది, చక్కటి వికాసము ఉంది. వికాసం దేనివల్ల? యవ్వన దశ వికాసం. యవ్వన దశ సంప్రాప్తిస్తోంది కాబట్టి వికాసాన్ని పొందుతూనే ఉంటాయి అమ్మ యొక్క దివ్య అవయవములు అంటున్నారు. ఎప్పుడైతే వికాసాన్ని పొందాయో వెంటనే వాడిపోతాయి కదండి పువ్వులు. మొగ్గలుగా ఉంటే విడతాయి, బాగుంటుంది అని ఎదురు చూస్తాం. చెట్టుకి పువ్వు విడిపోయింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది? రేకులు రాలిపోతుంది, ఎండిపోతుంది, వాడిపోతుంది. పువ్వు ఎంతసేపు ఉంటుంది కనుక అంచేత వాడిపోవడం, తర్వాత వీడిపోవడం ఇవి జరుగుతాయి కదా. మరి ఈ పూలమాలికకి అలాంటి లక్షణం ఉందా అంటే లేదు. అమ్లానిమత్, మ్లాని అంటే వాడిపోవడం, అమ్లానిమత్ వాడకుండా ఉంటుంది ఎప్పుడూ కూడా అంటున్నారు. అలా వాడకుండా ఉండేటటువంటి స్థితి దేనివల్ల అంటే ఇది ఇంకా వికాసోన్ముఖంగానే ఉంది కాబట్టి సామాన్యమైనటువంటి పువ్వులకు ఉండేటటువంటి మ్లానత్వము దీనికి రాదు. ఏం చేత చెప్పండి అంటే నిన్న మనం అదే కదా చెప్పుకున్నాం, నిర్జరులు అంటారు, త్రిదశులు అంటారు అని అంటే ఆ తర్వాత వచ్చేటటువంటి జర లాంటివి రావన్నమాట. అలాగే పువ్వులలో కూడా
రేకులు రాలిపోతూ ఉండేటటువంటి పువ్వులతో కట్టిన మాలకి అందం ఉండదు. ఇలా కదల్చేసరికల్లా గులాబీల మాల అయితే మరీనే మొత్తం రేకులన్నీ రాలిపోయి అనుకోండి, అప్పుడేముంటుంది, దారం ఒక్కటే కనిపిస్తుంది. కానీ అమ్మకి ఉండేటటువంటి ఈ యవ్వన దశ అది వ్యాకోచాన్నే పొందుతుంది తప్ప తర్వాతి స్థితిని పొందదు. కనుక ఈ మాలిక ఎప్పుడూ వాడకుండానే ఉంటుంది. అలానే గడ్డి పువ్వులు కాదు, అలానే కాగితం పువ్వులు కాదు, అలానే షో కోసం పెట్టినటువంటి పువ్వులు కాదు. సురభిళములైనటువంటి పువ్వులు, వికాసాన్ని పొందుతున్న పువ్వులు, వాడకుండా ఉండేటటువంటి పువ్వులతో కూడినటువంటి మాలిక ఇది అంటున్నారు. ఇక ఎంతైనా పువ్వు పువ్వే కదండి, కాసేపటికి చుట్టూ వాతావరణం వల్ల ఉండేటటువంటి వేడిమి వల్ల అది ముకుళించేటటువంటి అవకాశం ఉంటుందేమో. అంటే ఆ పూలమాలిక వాడకుండా ఉండాలి అంటే చల్లగా నీరు జల్లుతూ ఉండాలి. సౌందర్య అమృత సేక శీతలం, ఎంత పర్ఫెక్ట్ గా వర్ణిస్తున్నారో చూడండి. అవును, నీళ్లు జల్లాలి కదా, లేకపోతే దండ వాడిపోతుంది కదా. వాడకపోవచ్చు, కానీ వాడిపోతుందేమో అనే బెంగ ఉంటుంది కదా. అంచేత చల్లని 2 నీళ్ల చుక్కలు చరికరేంతే చల్లటి బట్టలో చుట్టి పెడితే ఎంత తాజాగా ఉండడం అనమాట. ఆ తాజాతనం కోసం మనం ఏం చేస్తాము, పువ్వులా ఫ్రెష్ గా ఉదయాన్నే లేచి మనం పెంచుతూ ఉండేటటువంటి గార్డెన్ లోకి వెళ్ళి చూసుకుంటే ఆ విరిసినటువంటి పువ్వులలో ఉండేటటువంటి ఆ తాజాతనం ఎలా ఉంటుందో, ఆ రాత్రి పడినటువంటి మంచు బిందువుల యొక్క చల్లతనం వల్ల సహజంగా ఏర్పడినటువంటి ఆ వికాసం ఏది ఉంటుందో ఆ వికాసంతో ఉంటుంది అమ్మ తిరుమేని. ఎందువల్ల అంటే సౌందర్యం అనేటటువంటి అమృత శేఖం జరిగింది అక్కడ. అంటే అందం అనేటటువంటి అమృతం, నీరు కాదు అమృతమే అంటున్నారు. వైజయంతి మాలకి అమ్మ కాలి తాకిడి ఒక చల్లటి నీరు చిలకరించినట్టుగా ఉంది అని చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పూలదండకి సౌందర్యం అనేటటువంటి అమృత శేఖం జరిగింది. సౌందర్యామృత శేఖ శీతలం, సౌందర్యం అనేటటువంటి అమృతము యొక్క శేకం, శేకం అంటే సేచనం, జల్లడం అని అర్థం అన్నమాట. ఆ జల్లడం వల్ల శీతలం, చల్లగా ఉంది. పూలకు ఉండేటటువంటి లక్షణం చల్లతనం ఒకటి, తాజాతనం ఒకటి, వికాసం ఒకటి, దుర్లక్షణం లేకుండా ఉండడం, వాడిపోకుండా ఉండడం అనేది ఒకటి. అది అన్నింటిలోనూ సూత్రంతో కూర్చి ఉంచబడడం అని ఒకటి. ప్రధానమైనది పరిమళం అన్నమాట. లావణ్య సూత్ర అర్పితం, అలా తయారైంది ఈ అందమైనటువంటి మాలిక. ఇది శ్రీరంగేశ్వరి పిలుస్తున్నారు. కోమల అంగా, నీ కోమలమైనటువంటి అంగములు, అంగము అంటే శరీరము అని అనుకుందాం. ఇక్కడ శరీరము అంటే శరీరి అని అనుకోవాలి. ఇక్కడ కోమలంగా సుమనహ, లేదా పువ్వులు అని అనుకున్నప్పుడు అంగములు అంటే అవయవములు, కోమలములైన అంగములు, సున్నితములైనటువంటి పువ్వులు అన్నమాట. సుమనహ సందర్భణం, సందర్భణం అంటే తాత్పర్యార్థంగా మాలిక అని చెప్పేసుకోవచ్చు. చెప్పాలి అంటే కూర్పు అని అర్థం అన్నమాట. సందర్భణం అంటే కూర్చుట అని అర్థం. కూర్చబడినది కాబట్టి దానికి తాత్పర్యార్థంగా మాలిక అని అర్థాన్ని చెప్పుకుంటున్నాం. కోమలంగా సుమన సందర్భణం, ఇక్కడే స్పష్టంగా మనకు వస్తుంది పువ్వులు అవయవములు అని, మాలిక తిరుమేని అని మనకు స్పష్టత వస్తుంది. ఎక్కడ పెట్టాలి, దేనికి వెయ్యాలి, ఎలా అలంకరించాలి అనేసరికల్లా శేషశేషి భావము, అమ్మ దివ్య దంపతులు ఇలాంటి భావనతే కలుగుతుంది. కాబట్టి వెంటనే మంచి అందమైన మాలిక ఉందనుకోండి, దీన్ని ఎక్కడైనా సద్వినియోగం చేయాలి, పెరుమాళకు సమర్పించాలి అని అనిపిస్తుంది కదా. అలాగే మనం పెట్టుకోవాలని కూడా అనిపిస్తుంది అనుకోండి, అది మనకి. కానీ మామూలుగా అయితే ఆ అందమైన వస్తువు చూసేసరికల్లా ఇది భగవంతునికి తగినది అని అనిపిస్తుంది. తే ఈ సుమన సందర్భణము ఇది కాంత ఊరహ. నిన్న కూడా కాంత శబ్దం వచ్చింది శ్లోకంలో మనకి. కాంత దేశిక కరం అన్నారు అక్కడ, దేశికుడైనటువంటి నీ భర్త అని. అలాగే ఇక్కడ కాంతుడు అంటే ప్రియుడు అని అర్థం అన్నమాట, ఇష్టమైనటువంటి భర్త అని అర్థం. కాంత ఉరహ, ఉరస్ అంటే వక్షసీమ. కాంతోరహ ప్రతియత్నం, పదం కొత్త పదం.
జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి పదం గుర్తుపెట్టుకోండి. సందర్భణం అన్న పదం కూడా ఇంతకు ముందు మనకి రాలేదు. ప్రతియత్నం అన్న పదం కూడా మనకి ఇంతకు ముందు రాలేదు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి యత్నం, యత్నం అంటే మనకు తెలిసిపోతుంది. యత్నం అంటే ప్రయత్నము అని అనుకుంటున్నాం మనం, ఉద్యమము అని మనకు అర్థం అవుతుంది. ప్రతి యత్నం అంటే తిరుగు చేసేటటువంటి ప్రయత్నము అని అనుకుంటాం. కానీ ప్రతియత్నం అంటే అలంకారము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, చాలా విలక్షణమైనటువంటి పదం ఇది. కాంతోరహ ప్రతియత్నం. ఈ పదం ఎలాంటిది అంటే ప్రతికర్మ, ప్రసాధనం ఇలాంటి పదాల లాంటిదన్నమాట. ప్రతికర్మ అంటే ప్రతికర్మ చ సీతాయాః కారయామాస అనేటటువంటి ఒక ప్రయోగం ఎక్కడిదో చెప్తే నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రతికర్మ చ సీతాయాః కారయామాస. ఏ సందర్భంలో ఈ ప్రయోగం, ఎవరి ప్రయోగం? సీతాయాః వచ్చింది కాబట్టే మీకు చెప్పక్కర్లేకుండా గుర్తొచ్చేస్తుంది. రామాయణం అన్నంత వరకు మీకు గుర్తొచ్చేస్తుంది. కానీ రామాయణంలో ఎక్కడ, ఏ సందర్భంలో అంటే ఇది పట్టాభిషేక సర్గ సందర్భంలో కౌసల్యాదేవి మొత్తం వానర స్త్రీలనందరినీ అలంకరించింది అంటారే. చకార యత్నాత్ కౌసల్య అంటారు అక్కడ. అక్కడే ప్రతికర్మ చ సీతాయాః కారయామాసతు అంటారు. సీతాదేవిని అందంగా అలంకరించారు అని మనకి తెలియజేస్తారు. ప్రతికర్మ అంటే అలంకారం అని అర్థం. అలాంటి పదమే ప్రతియత్నం అనే పదం. ప్రతియత్నము అనంటే అలంకారము. దేనికి అలంకారము? కాంతోర ప్రతియత్నం. ఈ అందమైనటువంటి పూలమాలిక నీ తిరుమేని దేనికి తగినది అంటే స్వామి యొక్క వక్షస్సుకి అలంకారము అని. అర్హతి అని అక్కడ క్రియాపదాన్ని మనం అన్వయం చేసుకుంటాం. ఈ మాలిక ఎక్కడ ఉంచదగినది అని అనిపిస్తోంది అంటే భగవంతుని వక్షసీమ మీద. అమ్మ నిత్య నివాసం కూడా అదే కదా. అమ్మ వక్షసీమలో నిత్య నివాసం చేస్తుంది అంటే అమ్మ అక్కడ ఉండడం అనేది స్వామి ఆ వక్షస్సుకి ఒక పూలమాలికని అలంకరించినట్లుగా అనిపిస్తుంది అనమాట. కాంతోర ప్రతియత్నమర్హతి అన్నారు. మనకి చాలా అందంగా నచ్చింది. బాగుంది కదా, లక్ష్మీదేవి అమ్మవారికే స్వామివారికే తగినది, నిత్య వక్షస్థల వాసిని అయి ఉంది, ఎంత అందంగా ఉందో చక్కగా అని అనుకుంటూ ఉంటే అయ్యో నాలా మీరు కూడా పొరపాటు పడకండి, ఛీ నేను ఎంత తప్పు చేశాను అంటున్నారు భట్టర్ వారు. వెంటనే చూడండి, ధిక్ మాం అంటారు. ఛీ నేనేంటి ఇలా ఆలోచించడం ఏమిటి అంటున్నారు. ఏదో పెద్ద కవిని అనుకుంటున్నాను, కవిత్వం చెప్పేస్తున్నాను అని అనుకుంటున్నాను. ధింగ్ మాం కవిం, తనని తానే నిందించుకుంటున్నారు భట్టర్ వారు. ఎందుకు అంటే అకాండాకులం. ఇదొక అద్భుతమైన మాట. మైక్ దొరికింది అనుకోండి, దొరికిందే తడువుగా మాట్లాడేస్తూ ఉంటారు. మొదట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాం మాలాంటి వాళ్ళందరం అనుకోండి. ఆ తర్వాత జనాలు విని ఏదో కాస్త మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ఒళ్ళు మరిచిపోతాం అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే అనవసరమైన ప్రలాపాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి, అక్కర్లేని మాటలు, ఆ సందర్భానికి తగని మాటలన్నీ కూడా వచ్చేస్తుంటాయి. భావావేశం అధికమైపోతూ ఉంటుందన్నమాట. భట్టర్ వారు తనని తాను అలాగే తిట్టుకుంటున్నారు. అయ్యో నేనేం కవిని, ఎంత తొందరపడుతున్నాను, అనవసరమైన చోట ఆకుల పాటు పడుతున్నాను. అకాండే ఆకులం అంటున్నారనమాట. అకాండము అంటే సరి అయినది కాదు, ఇక్కడ తగినది కాదు, అయినా ఆకులం ఆకుల పాటుని పడుతోంది. అలా ఆకుల పాటు పడుతూ ఉండేటటువంటి కవి మాం, అలాంటి ఈ కవి అయినటువంటి నాకు ధిక్ అంటున్నారు. ఎంచేత ఏం పొరపాటు చేశారు, ఏమైంది, అంత మంచిగానే చెప్తున్నారు కదా అంటే మరి అదే తేడా. మీకు అర్థం కావటం లేదు నేనెంత తప్పు మాట అన్నానో. ఏమిటా తప్పు మాట అంటే స్వామి వక్షసీమకి ఈ మాలిక తగినది అని అంటానా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ వక్షసీమ ఎంత కఠినంగా ఉంది, ఈ మాలిక ఎంత మృదువుగా ఉంది, ఎంత సుకుమారంగా ఉంది. ఆ వక్షసీమ నిండా ఆ బాణాల పోట్లు ఉన్నాయి, ఆయుధాల తాలూకు ఆ రగిడిపోయినటువంటి యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి వాళ్ళ నఖాలు వాళ్ళ ఆయుధాలతో దెబ్బతిని ఉండి గట్టిగా కాయలు కాచినటువంటి కఠినమైనటువంటి వక్షసీమకి తగినదా ఈ మాలిక
అంటే ఈ సౌకుమార్యాన్ని గుర్తించకుండా నేను చెప్పినటువంటి మాటే కదా. ఆ వక్షసీమ చాలా కఠినమైనది, ఈ మాలిక చాలా మృదువైనది. ఇప్పుడు నా బుర్ర ఎలా పనిచేసింది? అకాండాకులం అయిపోయిందా? అనవసరమైన చోట నేను ఆకుల పాటు పడి గట్టిగా చెప్పేస్తున్నాను. ఈ మాలిక ఆ వక్షసీమకి తగినది. కాంతోర ప్రతియత్నం అర్హతి అన్నానే. అమ్మ తిరుమేని సౌకుమార్యాన్ని నేను గుర్తించలేదన్నమాట. స్వామి వక్షసీమకు ఉండేటటువంటి కాఠిన్యాన్ని నేను గుర్తించలేదు. ఈ రెండిటికీ పోలిక చెప్పి అమ్మని అక్కడ ఉంచమంటే ఓ అందమైన పూగుమల మాలికని అందంగా జాగ్రత్తగా తయారు చేసి తీసుకుని వెళ్ళి బాగా వేడిగా ఉండేటటువంటి ఒక బండరాయి మీద పెడితే ఆ మాలిక ఏమవుతుంది? బండరాయి మీద పెట్టడానికి తగినది అని అంటామా? అందంగా పొదుపుకొని జాగ్రత్తగా దాన్ని సున్నితత్వానికి తగినట్లుగా దాన్ని సమర్పించడానికి యోగ్యమైనది అని చెప్తామా? నేను చెప్తున్న మాట అలాగే ఉంది అంటున్నారు భట్టర్ వారు. ధింగ్ మామకండాకులం ఎంచేత అంటే కాంతోర ప్రతియత్నం అర్హతి అన్నారు. తగినది అని అన్నారు. ఎందుకు తగినది? ఎలా తగినది అవుతుంది అంటే తగినది కాదు. అప్పుడు సందేహం మనకు గట్టిగా వస్తుంది. ఆయన అకాండాకులం అయినారో లేదో మాకు కన్ఫ్యూజన్ వస్తోంది. ఇప్పుడు మేము అకాండాకులమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళం అవుతాము. అమ్మ ఎప్పుడూ వక్షస్థలంలోనే కదండి ఉంటుంది, ఆ చెప్పడంలో తప్పే ఉంది అంటే అమ్మ ఉంటుంది, అది సరే, అది ఆవిడిష్టం, ఆవిడ చూస్ చేసుకుంది, ఆవిడ అక్కడ ఉంది. అలా ఉండడానికి అనేకమైనటువంటి కారణాలు ఆవిడికి తెలుస్తాయి. కానీ మనం అలా అనుకోవడం అనేది సరి అయినటువంటి మాట కాదు అంటున్నారు. అమ్మ వక్షసీమలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నిజానికి వక్షసీమ ఆమెకి అంత మెత్తదనాన్ని కలిగిస్తోంది అనేటటువంటి ఉద్దేశ్యం కాదు. అది కనుక వీడి వెళితే ఆయన మన పని పడతాడు. అలా మన పని పట్టకుండా ఉండడం కోసం తానే కష్టపడి అక్కడ ఉంటుంది అనమాట. ఆ హృదయాన్ని ఈ కరుణ వీడితే ఆయన ఏం చేస్తాడు? మనని శిక్షిస్తాడు. అందుకని ఈ కారుణ్య రూపిణి అయినటువంటి ఆ తల్లి అది తనకి తగిన స్థలం కాకపోయినా ఆ కాఠిన్యాన్నైనా సహించి ఆ వక్షస్థలాన్ని చేరి ఉండడానికి కారణం మన మీద ఉండేటటువంటి ప్రేమ కారణంగా అమ్మ తనకి నివాసంగా చేసుకుంది. నేనెక్కడ ఉంటానో నీకు అనవసరం, కానీ నువ్వు మాత్రం నేను ఇక్కడ ఉండడానికి తగిన దానను అని అనడం అనేది ఉచితం కాదనమాట. అమ్మ ఉండొచ్చుగాక, ఉంటోంది కాబట్టి ఇది అక్కడ తగినది అని అనడం ఈమె సౌకుమార్యానికి తగినటువంటి వర్ణన కాదు. అమ్మ దయకి అది ప్రకాశకమవుతోంది తప్ప అమ్మ సౌకుమార్యానికి అది ఉచితమైనది అనే భావన చెయ్యకూడదు అంటూ ధింగ్మా అకాండాకులం అంటున్నారు భట్టర్ వారు. ఇక్కడ ప్రధానంగా అమ్మ తిరుమేని యొక్క సౌకుమార్యాన్ని వర్ణించటం మీద ఉండేటటువంటి దృష్టితో, అయ్యో నేను రెండిటికి ఉండేటటువంటి ఆ చేరికని నేను సరిగ్గా చెప్పలేదు, ఇలా చెప్పకూడదు అని తన మాటని తానే వెనక్కి తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే ఒక మాట చెప్పి మళ్ళీ ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నారు అనేటటువంటి ఒక భావనతో ఉన్న ఒక శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి వ్యంగ్యోక్తిగా కూడా చెప్పినటువంటి మరొక శ్లోకంలో కూడా మనం గమనించేము. ఏది అది అంటే స్వస్తి ప్రశస్త్యై గిరాం అనే ప్రయోగం ఒకటి జ్ఞాపకం చేసుకోండి. అది వ్యతిరేకంగా అన్నారు. నా మాటలకి మంగళమగుగాక అన్నారు. అంటే నా దగ్గరికి రాకుండా ఉంటే అవి బాగుంటాయి అని వ్యతిరేకంగా చెప్పినటువంటి ఒక చమత్కారోక్తిని మనం తీసుకున్నాం. ఇది కాకుండా ఇంకో చోట నేను ఇలా అంటున్నాను కానీ ఇది తగిన మాట కాదు అని స్పష్టంగా చెప్పినటువంటి ఒక భావన కలిగిన ఒక శ్లోకం. ఇది నేను చెప్పను, మీరు జ్ఞాపకం చేయండి. ఇప్పుడు ఎలాగా పాఠం అయిపోయింది కాబట్టి మీరు ఆలోచిస్తే నాకు కూడా మంచిదే, చదువుతూ కూడా ఆలోచిస్తారు. ముందు అంటారు, మళ్ళీ ఇది తగినది కాదు అని తన మాటని తానే వెనక్కి తీసుకున్నటువంటి సన్నివేశం కలిగిన ఈ మధ్యనే చెప్పుకున్నా. ఎక్కువ శ్లోకాలు కూడా అవ్వలేదు, ఆ శ్లోకాలలోనే ఉంటుంది, గమనించుకుందాము. అలాంటి అందమైనటువంటి అంగంతే మృదుసీత ముగ్ధ మధురోదారేర్గుణైర్గుంభత అని చెప్పి కాదు ఇదేమిటి ఇలా అన్నాను, నీది కృత్రిమమైనటువంటి శరీరం కాదు,
కల్పితమైనటువంటి దేహము కాదు అన్నారు. గుడ్, బాగా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే క్షీరసాగరుడు నిన్ను వీటితో తయారు చేశాడా అని అనిపిస్తోంది అని అన్నారు. అవన్నీ అసారములు అయిపోయేయి, ఆ సారమంతా నీ తిరుమేని కోసం తీసి ఉంచి క్షీరసాగరుని నిన్ను బయటికి వెలికి తీసాడు అని అన్నారు. అని మళ్ళీ శాంత కృత్రిమ కథం దివ్యం వపుహు నారహతి అన్నారు. నేను ఇలా చెప్తే నీది తయారైన తిరుమేని అని వస్తుంది, నీది సహజమైనది పంచోపనిషన్మయమైనది కనుక ఇలాంటి వర్ణన తగినది కాదు అంటారు. అలాగే ఇక్కడ ధింగ్మాం అకాండాకులం అని మళ్ళీ తన మాటని తానే వెనక్కి తీసుకుంటున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ హాయిగా శ్రీగుణరత్న కోశాన్ని కలిసి మనం అనుసంధానం చేసుకుందాం. ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నాను కానీ తర్వాత హడావిడైపోతుంది. మొత్తం 60 శ్లోకాలు చదవాలి అంటే కనీసం మనకి 20 నిమిషాల పైనైనా పడుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఇవాళ అనుసంధానం చేద్దాం.